తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘం లోపట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమం లోపట పాల్గొంటారు. దైవ దర్శనాల లోపట కొంత మీకు ఆనందం పొంది చేసే పనుల్లోపట ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. తులారాశి వారు ఈరోజు నవదుర్గాయై నమః అని చెప్పి దుర్గాదేవిని తలుచుకొని నమస్కరించండి. మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంత మెల్లగా ముందుకు వెళ్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు పెరుగుతాయి. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. వివాహానికి సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు కొంత మీకు ఊరటను కలిగిస్తాయి. ఆనందాన్ని పొందుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు దుర్గాదేవికి పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆర్థిక పరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అదృష్టం కొంత కలిసి వస్తుంది. మిత్రుల ద్వారా ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తూ ఉంటుంది. దైవ చింతన పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల లోపట పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విందు వినోదాల లోపట పాల్గొంటారు. ధనస్సు రాశివారు ఈరోజు శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పి 21 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.